నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకులు రద్దు పునర్మూల్యాంకనం చేపట్టాలని హైకోర్టు తీర్పు లేదంటే మళ్లీ పరీక్ష పెట్టాలని వెల్లడి తెలంగాణలో కొనసాగుతున్న యూరియా కష్టాలు పీఎస్సీలు దుకాణాల వద్ద రైతుల బారులు పలు జిల్లాల్లో ఆందోళనలకు దిగిన అన్నదాతలు అనంతపురంలో రేపు సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి లక్షల మంది తరలివచ్చే అవకాశం మాజీ మంత్రి వివేక హత్య కేసుపై విచారణ ఈ నెల 16కు వాయిదా తదుపరి విచారణ ఆవశ్యకతపై అఫిడవిట్ దాఖలుకు గడువు కోరిన సిబిఐ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్ ఉదయం తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ వరుసగా ఓటేసిన అధికార ప్రతిపక్ష సభ్యులు నేపాల్లో మరోసారి రాజకీయ సంక్షోభం విద్యార్థుల ఆందోళనతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలీ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జనరల్ ర్యాంకింగ్స్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పరీక్షల మూల్యాంకనంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. తాము విధించిన నిబంధనల మేరకు మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మెయిన్స్ను మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది. మెయిన్స్ మళ్లీ నిర్వహిస్తే 8 నెలల్లో పరీక్షను పూర్తి చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్లో జవాబు పత్రాల మూల్యాంకనం పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ విచారణలో పేపర్లు దిద్దిన వారిలో ఎక్కువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని, దానివల్ల మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వివరించారు. ఈ వాదనను తోసిపుచ్చిన టీజీపీఎస్సీ సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని కోర్టుకు తెలిపింది. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 1లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది. అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే తప్ప మాధ్యమం ఆధారంగా ఉండవని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని వివరించారు. ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇవాళ ఉత్తర్వులు వెలువరించారు. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తున్నట్టు తెలిపిన న్యాయమూర్తి తదుపరి ప్రక్రియపై టీజీపీఎస్సీకి 2 ప్రత్యామ్నాయాలను సూచించారు. మెయిన్స్ అభ్యర్థుల పేపర్లు పునర్మూల్యాంకనం చేయడం ఒక ప్రత్యామ్నాయం కింద సూచించారు. పునర్మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసు తీర్పును ప్రస్తావించిన కోర్టు మోడరేషన్ విధానంలో పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఒకవేళ మెయిన్స్ను మళ్లీ నిర్వహించాలని నిర్ణయిస్తే 8 నెలల్లో పరీక్ష జరపాలని టీజీపీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును స్వాగతించిన పిటిషనర్లు యూపీఎస్సీ వంటి పరీక్షల్లోనే పునఃమూల్యాంకనం జరగలేదని వెల్లడించారు. పునఃమూల్యాంకనం బదులుగా గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. మా పిటిషన్ తరపున రివాల్యూషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పేసి అన్నారు. రివాల్యూషన్ తప్పు కాదు, మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది. జియో 29 కాడ నుంచి 14 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఏమైంది పరిస్థితి, ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ మెచ్చిపోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఎందుకంటే గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి. మా మీద ఎన్నో దాడులు జరిగారు. గ్రూప్ 1 వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం. కోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే రివాల్యుయేట్ చేయమన్నారు. తర్వాత అది ఫస్ట్ ఏం చేసిరంటే నార్మలైజేషన్ స్కేలింగ్ చేసినామని చెప్పారు. నార్మలైజేషన్ చేసినామని చెప్పేసి ఒక జడ్జిమెంట్లో ఒక పిటిషన్ చెప్తే ఆ జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయింది. తర్వాత ఇదే పాయింట్ను మళ్ళొక్కసారి నిరంజన్ రెడ్డి గారిని పిలిపించి అడ్వకేట్ గారిని అప్పుడు ఏం చెప్పారు అంటే మేము నార్మలైజేషన్ చేయలేదు, మేము మోడరైజేషన్ చేసినామని చెప్పారు. కాబట్టి ఇదే ఒకే కోర్టులో చెప్పారు, ఒకే జడ్జి గారి ముంగడ చెప్పారు. కాబట్టి కోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రీఎవాల్యుయేషన్ చేయమన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై హైకోర్టు తీర్పు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో
అనుమానాలు, అక్రమాల ఆరోపణలపై హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టు తీర్పునకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదని హరీష్ రావు మండిపడ్డారు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. నిర్లక్ష్యం, మోసపూరిత వైఖరిలో పరీక్షలు పెట్టినందుకు తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లా చేగుంట రైతు వేదిక వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. లైన్లో నిలబడే ఓపిక లేక చెప్పులు, చెట్ల కొమ్మలను క్యూ లైన్లో పెట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓ ప్రైవేటు ఎరువుల దుకాణానికి వెళ్తున్న యూరియా బస్తాల లారీని అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరు పిఎస్సి ఎదుట రైతులు పడిగాపులు కాశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో రైతులు బారులు తీరారు. ముందుగా వచ్చిన రైతులకు ఒక్కో యూరియా బస్తా చొప్పున ఇవ్వగా తర్వాత వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో యూరియా టోకెన్ల కోసం వచ్చిన మహిళా రైతులు వరుస తప్పావంటూ చెప్పులతో కొట్టుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులోని పిఎస్సి వద్ద గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చున్న యూరియా దక్కకపోవడంతో అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. యూరియా పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు, అధికారుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఇటకాలపల్లి గ్రామంలో గత రాత్రి నుంచే రైతులు బారులు తీరారు. అయినప్పటికీ కొందరికే యూరియా లభించగా బస్తాలు దొరకని రైతులు 365 జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం రేపు అనంతపురంలో తలపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు కూటమి నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సహా 3 పార్టీల అగ్రనేతలు ఈ సభకు హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలివస్తారనే అంచనాతో మంత్రులు, 3 పార్టీల సీనియర్ నేతలు సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 5,000 మంది పోలీసులతో బహిరంగ సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడించారు. తెలుగుదేశానికి పట్టు ఉన్న రాయలసీమలో మరింత పట్టు బిగించేలా సభ జరుగుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 15 నెలల కాలంలో కూటమి సర్కార్ సాధించిన విజయాలను రేపటి సభతో ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. 3 పార్టీలు ఎన్నికలకి ఏ వాగ్దానాలతో అయితే వెళ్ళామో ఆ వాగ్దానాలు అన్నింటినీ నెరవేరుస్తూ ఉన్నామని చెప్పడానికి అనంతపురం జిల్లా వేదికని ఎంచుకోవడం జరిగింది. 3 పార్టీలు ప్రజలకి ఏ రకమైనటువంటి ఐక్యతతో ఎన్నికలకు పోయాయో ఈరోజు అంతకన్నా బలమైనటువంటి ఐక్యత ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాయి. మేము రాజకీయాల కోసమో, సీట్ల కోసమో, ఓట్ల కోసమో కలిసినటువంటి ఒప్పందం కాదు మాది. రాజకీయంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక తపనతోటి, ఆకాంక్షతోటి కలిసినటువంటి కూటమి మాది అని ఈ సంవత్సర పాలన కూడా రుజువు చేస్తూ ఉంది. ఆర్థికంగా అరాచకం, విధ్వంసం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో గాడిన పెట్టడానికి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం మాకు చేయూతగా నిలవడం, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా నిర్ణయాలకు బాసటగా నిలవడం, ఎంతో అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆక్సిజన్ పెట్టే స్థాయిలోకి ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్డాగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిలిస్తే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్డాగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. పీపీపీ విధానంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలలను ఎక్కడా ప్రైవేటు పరం చేయట్లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నాణ్యత బాగుండాలనే లక్ష్యంతో ట్రస్ట్ మోడ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు ఉంటాయని తేల్చి చెప్పారు. వైద్య కళాశాలపై ఆరోపణలు వస్తున్న వైసీపీ అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని మంత్రి సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూలతను చాటేలా సూపర్ 6 సూపర్ హిట్ సభ ఉంటుందన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను బాధ్యతగా భావించి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
1,63,00,000 కుటుంబాలకు హెల్త్ పాలసీ పథకం వర్తిస్తుందని సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో ఏనాడు లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రము ఇంప్లిమెంట్ చేయని విధంగా ఇవాళ యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురావడం జరిగింది. 1,43,00,000 కుటుంబాలకి ఇవాళ 25 లక్షల దాకా హైబ్రిడ్ మోడ్లో, 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడ్లో, 5 లక్షల దాకా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా, దానిపైన 25 లక్షల దాకా ఖరీదైన 3,257 ప్రొసీజర్లకి ఈ దాదాపు 2,900 నెట్వర్క్ హాస్పిటల్లో ఉచితంగా అందించబోతున్నాం. ఇది నభూతో భవిష్యత్ గతంలో రాలేదు, భవిష్యత్తులో ఏ రాష్ట్రాలను అవలంబిస్తాయేమో లేదు తెలియదు. కానీ దీనికి చాలా ధైర్యం కావాల్సిన ఇది ఉంది. ఏదో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే, ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు, వీరందరి ఆరోగ్య సంరక్షణ నా బాధ్యత అని భావించే నాయకత్వానికి మాత్రమే ఎటువంటి ఆలోచనలు వస్తాయి. అటువంటి నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. వివేక హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అని గత విచారణలో సీబీఐని సుప్రీంకోర్టు అడిగింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని దర్యాప్తు సంస్థ ఇవాల్టి విచారణలో కోరింది. ఇందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. వైసీపీ హయాంలోని మద్యం కేసు నిందితులకు ఏసీబీ కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులకు ఇవాల్టితో రిమాండ్ ముగియగా అధికారులు వారిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. మిథున్ రెడ్డి మినహా మిగిలిన 11 మందిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఫామ్ హౌస్లో సీజ్ చేసిన 11 కోట్లపై దాఖలైన పిటిషన్ అంశాన్ని రాజు కేశరెడ్డి జడ్జికి తెలిపారు. ఈ నెల 11న హైకోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఉందని కోర్టుకు లాయర్లు వెల్లడించగా నిందితులకు ఈ నెల 12 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక మరికాసేపట్లో ముగియనుంది. 2 ప్రధాన కూటముల నుంచి దాదాపు ఎంపీలంతా పార్లమెంటు నూతన భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవెగౌడ వీల్ చైర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు వేశారు. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి భర్తీ చేసేందుకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్లో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేయగా తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు ఓటు వేశారు. ఈ ఎన్నికలో ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేయగా తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేయొచ్చు. నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదుట గడిలో 1 అంకెను వేయాలి. తదుపరి ప్రాధాన్యమిచ్చే అభ్యర్థి పేరు ఎదుట గడిలో 2 అంకెను వేయాలి. ఎన్నికల సంఘం సమకూర్చే పెనునే ఇందుకోసం వినియోగిస్తారు. అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నేతలు వరుసగా వచ్చి ఓటు వేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇండీ కూటమి నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యులు 788 మంది ఉండగా 7 స్థానాలు ఖాళీ కావటం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఈ 781 మంది ఓటు వేసేందుకు అర్హులు కాగా 4 సభ్యులు ఉన్న బీఆర్ఎస్, 7 సభ్యులు ఉన్న బీజేడీ, 1 సభ్యుడు ఉన్న శిరోమణి అకాలీదళ్ ఓటింగ్లో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించాయి. ఈ 12 మందిని మినహాయిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్లో 769 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలో గెలిచేందుకు 391 మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా అధికార ఎన్డీఏకు 425 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి చెందిన 11 మంది, స్వతంత్రులు కలుపుకుంటే ఎన్డీఏకు 445 వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఈ గణాంకాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమే కానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. అహంకారం, ఆలోచన విధానమే కాంగ్రెస్ వైఫల్యాలకు కారణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. దశాబ్ద కాలంగా పార్లమెంటులో బీజేపీకి అండగా నిలిచిన 2 పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండడం భవిష్యత్తు పరిణామాలకు సంకేతమా అంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాటలను కేటీఆర్ తిప్పికొట్టారు.
ఉంటే తమతో ఉన్నారు, లేదంటే వారితో ఉన్నారు అనే వాదన సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ కాంగ్రెస్ బీజేపీలో ఏ పార్టీకి బి టీం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే ఏ టీం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్పై కోపం చూపడం కాదు, కాంగ్రెస్ తమ సొంత వైఫల్యాలపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని నివాసంలో కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. అందరికీ అర్థమయ్యే భాషలో కవితలు రచించి తెలంగాణ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారని సీఎం కొనియాడారు. తెలంగాణ భవన్లోనూ కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీ, పలువురు కవులు, రచయితలు కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. హనుమకొండలో కాళోజీ విగ్రహానికి వరంగల్ హనుమకొండ కలెక్టర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ లాంటి కవుల ఆశయాలను నెరవేర్చడానికి ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ అధికారులు కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేసీఆర్ అజెండాను జాగృతి తరపున ముందుకు తీసుకువెళ్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సామాజిక తెలంగాణ కోసం కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో ముందుకెళ్తామన్నారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో నేతలతో కలిసి కవిత నివాళులర్పించారు. రేపు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఆమెకు కూడా నివాళులర్పించారు. కాళోజీ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలని కవిత పిలుపునిచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం అనేది కూలిపోయింది అని మాట్లాడారు. నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి, ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి పథకం కింద 7,500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చారు. కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే 1,500 కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి 1,500 కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని 7,500 కోట్ల వరకు పెంచి, మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే, ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అనుమతి లేకుండా అదనపు నిర్మాణం చేపట్టిన వ్యవహారంలో సినీ నటుడు అల్లు అర్జున్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్ భవనంలో అనుమతి లేకుండా చేసిన అదనపు నిర్మాణంపై సర్కిల్ 18 అధికారులు అర్జున్ కుటుంబానికి షోకాజ్ నోటీసు పంపారు. 2 ఏళ్ల క్రితం అల్లు కుటుంబం నిర్మించిన ఈ కాంప్లెక్స్లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్, మరికొన్ని ఆఫీసులు ఉన్నాయి. సుమారు 1,226 గజాల భూమిలో నిర్మించిన ఈ కాంప్లెక్స్కు 2 సెల్లార్లు, G+4 ఫ్లోర్లకు అనుమతి ఉంది. ఇటీవలే 4వ అంతస్తుపై అదనంగా కట్టేసినట్టు జీహెచ్ఎంసీకి సమాచారం అందింది. ఈ సమాచారంపై డీఎంసీ సమయ విచారణ జరిపించారు. ఈ విచారణ ఆధారంగా అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఎందుకు ఉంచాలి అని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో చెత్త పన్ను వసూలు చేసినా చెత్తను ఎక్కడికక్కడే వదిలేశారని పురపాలక శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. సుమారు ఏపీలో 85 లక్షల టన్నుల చెత్తను వైసీపీ ప్రభుత్వం వదిలేసిందని దుయ్యబట్టారు. నంద్యాల జిల్లా డోన్లోని డంపింగ్ యార్డ్ను ఎమ్మెల్యే కోట్లతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ చెత్తను అక్టోబర్ 2 లోపు రీసైక్లింగ్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లను కూడా వైసీపీ సర్కారు కుదించేసిందని నారాయణ మండిపడ్డారు. 2026 మార్చి కల్లా రాష్ట్రంలోని టిట్కో గృహాలను పేదలకు ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఆంక్షలు బేఖాతరు చేస్తూ వైసీపీ ప్రధాన నాయకులు పోరు యాత్ర చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ర్యాలీలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, నలగట్ల స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక దశలో వైసీపీ నాయకులు పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లారు. ఈ పరిస్థితిలో 15 మంది ముఖ్య నాయకులు మాత్రమే ఆర్డీఓను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతించారు. అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఆర్డీఓ బాలకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. యూరియా పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని, ఎరువులు అక్రమ రవాణాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రాగల 5 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడతాయని తెలిపింది. ఎల్లుండి నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. సామాజిక మాధ్యమాలపై నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకంగా నేపాల్ ప్రభుత్వ పతనానికి దారితీసింది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రధాని తప్పుకోవాలంటూ రెండో రోజు హింసాత్మక ఆందోళనలు మిన్నంటాయి. పలువురు మంత్రులు కూడా రాజీనామా చేయగా ఆందోళనకారుల డిమాండ్లకు కేపీ శర్మ ఓలీ తలొగ్గారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నేపాల్లో 2 రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసిన నేపాల్లో ఆందోళనలు సద్దుమణగలేదు. నిన్నటి ఆందోళనలో మరణాలకు బాధ్యత వహిస్తూ కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని, దేశాన్ని విడిచిపోవాలంటూ రెండో రోజు యువత రోడ్డెక్కారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. నిషేధాజ్ఞలు లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. తొలుత ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రైవేటు నివాసానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు తర్వాత అధికార నివాసంలోకి చొరబడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితి చక్కదిద్దాలని భావించిన కేపీ శర్మ ఓలీ నిరసనకారులు అధికారిక నివాసంలోకి రావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు రెండో రోజు నేపాల్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని కాఠ్మాండూలో కాలంకి, బనేశ్వర్, లలిత్పూర్ సహా పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. కాఠ్మాండూలో ప్రజలు గుమిగూడకుండా విధించిన నిషేధాజ్ఞలను ఏమాత్రం లెక్క చేయకుండా నిరసనలకు దిగారు. ముఖ్యంగా విద్యార్థులు భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. విద్యార్థులను చంపవద్దంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అవినీతి పరులైన నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. కాలంకి ప్రాంతంలో టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానిని దొంగగా పేర్కొంటూ కేపీ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేశారు. భక్తాపూర్లోని బాల్కోట్లో ఉన్న ఓలీ ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టారు. తర్వాత బల్వతార్లోని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు. కాఠ్మాండూలోని నైకాప్లో మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆయన సోమవారమే రాజీనామా చేసినప్పటికీ ఆయన్ని విద్యార్థులు లక్ష్యంగా చేసుకున్నారు. లలిత్పూర్లో నేపాల్ కమ్యూనికేషన్ల మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగు నివాసంపై తొలుత రాళ్ల దాడి చేశారు. తర్వాత ఆయన నివాసానికి నిప్పు పెట్టారు. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధానికి మంత్రి గురుంగే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరిగింది. లలిత్పూర్లో మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. కాఠ్మాండూలోని బుధానిల్ కాంత ప్రాంతంలో మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా నివాసం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగడంతో నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం నిరసనకారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఆరోగ్య జనాభా శాఖ మంత్రి ప్రదీప్ పాడ్యాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఘర్షణలకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. యువత మళ్లీ ఘర్షణకు దిగడంతో ఉదయం 8:30 నుంచి కాఠ్మాండు, భక్తాపూర్, లలిత్పూర్ తదితర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినా నిరసనకారులు విధ్వంసం కొనసాగించారు. ఈ నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. చర్చలతోనే సంక్షోభం పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈలోపే తన అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు ప్రవేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామాతో నేపాల్ పాలన పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. రాజీనామాకు ముందే కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్తో మాట్లాడారని తెలుస్తోంది. సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన అడిగినట్లు తెలిసింది. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలను సైన్యం అదుపులోకి తీసుకువస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఓలీ రాజీనామాతో మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు.
300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కాఠ్మాండులోని ఆర్మీ బ్యారెక్స్లోకి వీఐపీలను తరలిస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.